స్తోత్రము నీకే మెస్సయ్యా. చూడాలని ఉంది నీ పరిశుద్ధ పట్టణము, పాడాలని ఉంది నీ నామగానము. చూడాలని ఉంది నీ పరిశుద్ధ పట్టణము, పాడాలని ఉంది నీ నామగానము. బహు సుందరుడా యేసయ్యా, స్తుతి స్తోత్రము నీకే మెస్సయ్యా. బహు సుందరుడా యేసయ్యా, స్తుతి స్తోత్రము నీకే మెస్సయ్యా. బహు సుందరుడా యేసయ్యా, స్తుతి స్తోత్రము నీకే మెస్సయ్యా. ఈ పాట పాడింది ఎవరు తెలుసా? సాల్మన్ అన్న చిన్న కొడుకు బన్ను పాడాడు. నిజంగా బన్నులాగే ఉంది. జున్ను మ్యూజిక్ డైరెక్టరు, జున్ను బన్ను రెండు కలిస్తే ఎట్లుంది అట్లుంది పాట. బన్నులో జున్ను వేసుకుని తింటే బాగుంటుంది కదా. నిజంగా చాలా అద్భుతంగా దేవుడు బిడ్డల్ని వాడుకుంటూ ఉన్నాడు. దైవజనుల హృదయవాంఛ తన పిల్లలు కూడా తనకంటే ఉన్నతంగా దేవుని పని చేయాలి, దేవుని పనిలో పాలివారు కావాలి అనేది ప్రతి సేవకుడి గుండె ఘోష అదే. ఇందులో సమస్య ఉంటుంది. సహజంగా కొంతమంది, అంటే నన్ను కూడా కొంతమంది అనుకోవచ్చు, వాళ్ళ పిల్లల్నే ఎక్కువ చూస్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు పట్టించుకోరని. ఏం లేదు, దైవజనుడికి ఆత్మీయ పిల్లలు కన్నబిడ్డలు ఒకే విధంగా ఉంటారు. అయితే కన్నబిడ్డల విషయంలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళని సరిగా దేవుని కోసం పెంచకపోతే ఆయన పిల్లల్ని క్రమపరచుకోలేదు మనకేం చెప్తాడంటారు. ఆయన పిల్లల్ని దేవుని కోసం సిద్ధపరచుకోలేదు మనకు చెప్తున్నాడు పెద్ద పెద్ద మాటలు అంటారు. అలాగని పిల్లల్ని చక్కగా దేవుని కోసం పెంచి సిద్ధపరిస్తేనేమో ఆయన పిల్లల్ని చూసుకుంటాడు కానీ మనల్ని పట్టించుకోడంట. కాబట్టి దైవజనుడు సహజంగా ఫస్ట్ గెలవాల్సింది ఇంటినే, తన కుటుంబాన్ని గెలవాలి. అలా గెలిచిన దైవజనులు ధన్యులు. పిల్లల్ని నిజంగా ఈ త్రోవలోకి తీసుకొచ్చి దేవుని సేవలో వాళ్ళని కూడా పాలువారం చేసి వాడుకోవటం సంఘానికి, సమాజానికి, కుటుంబాలకి, దేవుని పనికి అది దీవెనకరం.